ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ నర్జో 80X 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీరు ఆన్ ది స్క్రీన్ చూసుకో రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తే క్రియేట్ వాళ్ళకి మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు మెయిన్ మెయింటైన్ చేసే బ్యాటరీ అనమాట. 6000 mAh బ్యాటరీ విత్ మెయిన్ గ్రామ్సిటీ A64 అండ్ ప్రాసెసర్ IP69 వాటర్ రేటింగ్తో పాటు కూడా వచ్చింది. మెయిన్ హైలైట్ చూసుకుంటే మాత్రం బ్యాటరీ ఛార్జర్ 45 ఛార్జర్ తొందర ఛార్జింగ్ అవుతుంది. అండ్ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ వస్తుంది. మీడియా గ్రామ్సిటీ 6400 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. సో కలర్ ఆప్షన్స్ అక్కడ నాకు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, ఏ కలర్ అయినా సరే నడిచిపోతుంది. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. 120 రిపేర్ షేడ్ IP69 వాటర్ ప్రూఫ్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇవి స్మార్ట్ ఫోన్కి సంబంధించి యూనిక్ హైలైట్స్ అనుకోవచ్చు బై. అండ్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ నేను సెలెక్ట్ చేసింది 8GB RAM 128GB స్టోరేజ్ మెయింటైన్ చేస్తాం. 15,000 ఉంది. కూపాన్స్ ఆఫర్స్ అప్లై చేసే ఇట్లా ఒక 1000 రూపీస్ అయితే తగ్గుతుంది అనమాట. ఇది బేస్ వేరియంట్ చూసుకుంటే 6GB RAM 128GB స్టోరేజ్ మెయింటైన్ చూసుకుంటే 14,000 ఉంది. ఆఫర్ అప్లై చేస్తే 13,000కి వస్తుంది అనమాట. సో మీరు మీ డెసిషన్ మీరు తీసుకోండి. 6GB RAM అవసరమా 8GB RAM అవసరమా అనేది ఫైనల్గా మీ డెసిషన్. అది నా ఒపీనియన్లో మాత్రమే పైసలు 1000 రూపాయలు మిగులుతాయి అంటే బేస్ వేరియంట్ తీసుకోండి అంటాను. 6GB RAM సరిపోతా బేసిక్ టాస్క్ బేసిక్ యూస్కి. అండ్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్నా పర్చేస్ చేసుకోవాలంటే ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కూపాన్ అవైలబుల్ ఉంది 1000 రూపీస్ది. సో 1000 రూపీస్ కూపాన్ అప్లై చేసి తీసుకోవచ్చు. సో స్మార్ట్ ఫోన్లో నాకు మంచి విషయాలు ఏంటంటే ప్రాసెసరు, బ్యాటరీ అండ్ ఛార్జరు, వాటర్ ప్రూఫ్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. 120 రిపేర్ షేడ్ అంతా కూడా బాగానే ఉంది బై. ఉన్న ఒక్క మైనస్ ఎలా ఉందంటే బై కొన్ని ప్రీ ఇన్స్టాల్ బోర్డ్వేర్స్ యాప్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. అవి అన్ఇన్స్టాల్ చేసుకొని డిజేబుల్ చేసేసుకుంటే మీకు క్లీన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకైతే పెద్దగా ప్రాబ్లం ఏమి అనిపించలేదు. కానీ ఈ ప్రైస్లా చాలా కాంపిటీషన్ మాత్రం చాలా ఘోరంగా ఉంది, అది చూపిస్తారు. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేట్ చూసుకుంటే మాత్రమే మోటోరోలా నుంచి అన్నమాట. మోటోరోలా వాళ్ళ G64 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ కాంపిటీషన్స్ అంటాను. మంచి కెమెరాతో పాటు వస్తుంది, OS కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళది ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G. ఇక్కడ మంచి డ్యూరబిలిటీతో పాటు కూడా వస్తుంది, తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వివో వాళ్ళ నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో T4X 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. సో ఇక్కడ కూడా మంచి విషయం ఏంటంటే ప్రాసెసర్ జర మంచిది ఇచ్చిరన్నమాట. మీడియా డెన్సిటీ 7300 ప్రాసెసర్ వచ్చింది. బ్యాటరీ కొంచెం ఎక్కువ ఉంది, 6500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది కొంచెం యూనిక్నెస్ అనుకోవచ్చు. అండ్ దాంతో ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ వాళ్ళ ఐక్యూ Z9 Lite 5G ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. అండ్ మెయిన్ విషయం ఏంటంటే ఇది ప్రైస్ తక్కువలో ఉంది కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ M16 5G స్మార్ట్ ఫోన్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఎందుకంటే ఫస్ట్ చూసుకుంటే వీళ్ళు 6 years ఆఫ్ OS అప్గ్రేడ్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మన వాళ్ళు ఛార్జర్ ఒకటి ఇయర్, కానీ OS అప్గ్రేడ్ కోసము 6 years దాకా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా మాత్రం ఇది మంచిగా కన్సిడర్ చేసుకోవచ్చు. బేసిక్ టాస్క్లకు అన్నిటి కూడా బాగానే ఉంటుంది. అండ్ మీడియా డెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా సామ్సంగ్ వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా ఉంది కాబట్టి ఇది మంచి కాంపిటీషన్ ఇస్తుంది అనమాట రియల్మీ నర్జో 80X 5Gకి. సో ఇవన్నిటిని స్మార్ట్ ఫోన్స్ని కంపేర్ చేసుకొని తీసుకోమని చెప్పి ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఏమైనా స్పెసిఫిక్ ఏమైనా కంపారిజన్ చేయకుండా చేస్తాను. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము నాకైతే రియల్మీ నర్జో 80X 5G స్మార్ట్ ఫోన్ అయితే ఉందో నచ్చింది. ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలంటే మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఆల్సో స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పినాను. సో మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎక్కడ దాకా చదువుతూ ఇచ్చారో వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.